జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ జాంబీగాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళు చేస్తూ ఉండే ఘోరాలు అరాచకాలు అన్నీ ఇన్ని కావు. దానికి సంబంధించి ఒక న్యూస్ని ఒక దీన్ని తీసుకువచ్చిన చూడండి అసలు ఎట్లుందో పరిస్థితి, వాతావరణం. అసలు నాకు చెప్పని మాటలు రావడంలే. ఈ విషయానికి వస్తే మనం ఇంకా పశ్చిమ బెంగాల్లోని లేడీ డాక్టర్ అత్యాచారం హత్య సంఘటన దాన్ని మర్చిపోకముందే ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో ఒక ఘోరం ఒకటి చోటు చేసుకునేది. జమ్మూ కాశ్మీర్ అంటే ఇది రెండు ప్రాంతాల కలయిక అనమాట. ఇది వాటిలో జమ్మూ ఒకటైతే కాశ్మీర్ ఇంకొకటి. జమ్మూలో ఏందయ్యా అంటే హిందువులు ఎక్కువగా ఉంటారనమాట. కాబట్టి అక్కడ తీవ్రవాద చర్యలు కానీ అలాగే ఈ హత్యలు మానభంగాలు తక్కువగా జరుగుతూ ఉంటాయి. కానీ కాశ్మీర్లో ఏంటంటే ముస్లింల జనాభా ఎక్కువ. ఇక కాశ్మీర్లో ఎప్పుడు కూడా ఈ తీవ్రవాద దాడులు అలాగే హత్యలు అల్లర్లు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ వచ్చి కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటా ఉంది. అయితే ఈ కాశ్మీర్లోని కిస్వర్త్ అనే ప్రాంతంలో కొందరు జిహాదీలు ఏం చేశారంటే ఒక హిందూ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి ఎత్తుకొని పోయి సామూహిక అత్యాచారం చేశారు. చూడండి ఎంత దారుణమో. తమకు అడ్డొచ్చిన వాళ్ళని కొట్టి మరీ వాళ్ళు అడ్డం వచ్చిన వాళ్ళని కొట్టి మరీ మన హిందూ మైనర్ బాలికను తీసుకుపోయి అత్యాచారం చేసినారు. అయితే ఈ జిహాదీలు అత్యాచారం చేయడానికి కారణము ఆ కిస్వర్త్ ప్రాంతంలోని పోలీస్ ఆఫీసరు జహీర్ ఇక్బాల్. ఇంతకు వీడి పాత్ర దీంట్లో చూసిన తర్వాత అసలు కడుపు మండిపోతుంది. పోలీస్ ఆఫీసర్ అయినటువంటి జహీర్ ఇక్బాల్ ఆ అమ్మాయిని కాపాడాల్సింది పోయి ఆ అమ్మాయిని జిహాదీలు తీసుకొని పోయేసి రేప్ చేసేంత వరకు వాళ్ళ కాపలాగా ఉన్నాయంట. ఎంత దారుణం ఇదే. అదే ఓడి బిడ్డ అయితే ఆ పని చేస్తాడా? ఎవడైతే కాపాడాలో పోలీసుగా ఉండి కూడా వాడు జిహాదీలకు వీడు సపోర్ట్ చేసినంటే వీడిని ఏమి చేయాలా చూడండి మీరు. అయితే ఈ విషయం ఏంటంటే జమ్మూ కాశ్మీర్ డీజీపీ ఆర్ఆర్ స్వైన్ ఆయన తెలిసిందనమాట. అంతే మనకున్న సమాచారం ప్రకారం ఈ జమ్మూ కాశ్మీర్ డీజీపీ ఈ ఆర్ఆర్ స్వైన్ ఆ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి ఈ జహీర్ ఇక్బాల్ను తన ఆఫీస్కి పిలిచి వెంటనే అతను సస్పెండ్ చేసినాడంట. కానీ చూడండి నాకైతే అది ఘటన అయితే బాధాకరంగా ఉన్నా కూడా వీడికైతే మంచి శాస్తి జరిగిందని అనిపిస్తుంది. ఆ విధంగా చేశారు. మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే ఆ పోలీస్ అధికారిని కుక్కను కొట్టారంట ఆడేసి. అచ్చం మనం ఈ సినిమాలో చూస్తాం చూడు, ఆ సినిమాలో చూపించినట్టు ఆ పోలీసు అధికారి అయినటువంటి జహీర్ ఇక్బాల్ చేత పోలీస్ డ్రెస్సు అంటే గుడ్డలు కూడా తీసి లాఠీలతో అయితే కొళ్ళబడి స్పర్ధబినారంట లోపలేసి. అంతేకాకుండా ఈ అత్యాచారానికి పాల్పడిన జిహాదీలను ఒక్కొక్కరిని ఏంటంటే ఇంట్లో నుంచి బయటికి లాక్కొని వచ్చి అచ్చం సినిమాలో చూపించినట్టే కుక్కను కొట్టుకుంటా రోడ్ల పెట్టి ఈడ్చుకుంటా తీసుకుపోయినారు పోలీస్ స్టేషన్కు. దీంతో మరొకసారి ఎవరైనా కూడా హిందూ అమ్మాయిల మీద చేయి వేస్తే భయపడే విధంగా గట్టి ట్రీట్మెంట్ ఇచ్చినట్టు మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ జిహాదీలందరికీ కూడా కనీసం 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్షలు పడేలా కేసులు ఫైల్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తూ ఉండడం ఇక్కడ గమనార్హం. కానీ నేను ఒక మాట చెప్తున్నాను మళ్ళా ఇక్కడ. అందుకే మళ్ళీ ఇప్పుడు వాళ్ళంటే 10 ఏళ్ళు వాళ్ళ మేపాలా? 10 ఏళ్ళు ఎందుకు మేపాలి వాళ్ళను అంటే వాళ్ళకి పెట్టే ఫుడ్ అయినా కూడా మనం కట్టే పన్నుల నుంచే కదా వాళ్ళకి పోతుంది. ఎందుకు దండగా అంటున్నా పందులు మేపినట్టు వాళ్ళు ఎందుకు మేపాలి మనం వాడు కూర్చోబెట్టి? వాళ్ళు తప్పు చేశారని చెప్పేసి ఆధారాలు సాక్ష్యాలు ఉంటే సౌదీలో ఎట్టా పని చేస్తారో అదే పని చేయండి. వీళ్ళు ఆ షరియా చట్టం కావాలని చెప్పి అడుగుతారు కదా. అంటే వీళ్ళకి సంబంధించి ఏదైనా మాట్లాడితేనేమో అట్లా ఏం జరగకూడదు, ఇది మా మతం మా మతాచారాలు అంటారు. కానీ అదే షరియా చట్టాన్ని వీళ్ళు చేసిన తప్పుల మీద ప్రయోగించాలంటే దాన్ని వద్దంటారు. అట్లా అంటే అదే షరియా చట్టం ప్రకారం వీళ్ళనైతే ఖచ్చితంగా పబ్లిక్గా వీళ్ళనైతే ఊరిదీసి పడదవ్వాలి. అది ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఈ వీడియో చూసేటటువంటి మహానుభావులు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వార్తలు పొందడానికి, ఏ ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండడానికి తప్పనిసరిగా నోటిఫికేషన్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.